నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేమి ఉందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకెళ్ళిపోతే కోడ్ ముగిశాక కొలువుల పండుగ. టీజీపీఎస్సీ పరిధిలో తుది దశలో 13,000 పోస్టులు. నెలాఖరులోగా గురుకుల సొసైటీలో పోస్టింగ్లు. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగనుంది. కోడ్ కారణంగా నిలిచిపోయిన పలు నోటిఫికేషన్లకు ఫలితాల వెల్లడితో పాటు ఇప్పటికే నియామక పత్రాలు తీసుకున్న అభ్యర్థులకు పోస్టింగులు దక్కనున్నాయి. గురుకుల, పోలీసు నియామక బోర్డుల పరిధిలో నియామకాలు పూర్తి కాగా టీజీపీఎస్సీ పరిధిలో భారీ ఎత్తున పలు నోటిఫికేషన్లకు ఫలితాలు వెల్లడి కానున్నాయి. గురుకుల సొసైటీలు జూన్ నెలాఖరులోగా పోస్టింగుల ప్రక్రియ పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నాయి. టీజీపీఎస్సీ పరిధిలో దాదాపు 13,000కు పైగా పోస్టులకు సంబంధించి తుది ఫలితాల వెల్లడి, ధృవీకరణ పత్రాల పరిశీలన దశలో ఉన్నాయి. పరిశీలన పూర్తయిన నోటిఫికేషన్లకు త్వరలో తుది ఫలితాలు ప్రకటించనుంది. జనరల్ ర్యాంకింగ్ జాబితా అంటే జీఆర్ఎల్ వెల్లడైన నోటిఫికేషన్లకు ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసి 2-3 నెలల్లో నియామకాలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో కమిషన్ పనిచేస్తుంది. టీజీపీఎస్సీ జారీ చేసిన ఉద్యోగ ప్రకటనలలో అత్యధికంగా గ్రూప్ 4 కింద 8,180 పోస్టులున్నాయి. రాత పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా జీఆర్ఎల్ వెల్లడైంది. క్రీడా కేటగిరీలో, స్పోర్ట్స్ కేటగిరీలో 1,569 మందికి ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది. మిగతా అభ్యర్థుల పత్రాల పరిశీలన ఈ నెలలో ప్రారంభించేందుకు కమిషన్ ఏర్పాటు చేస్తుంది. నియామక ప్రక్రియ తుది దశలో. ప్రభుత్వ విభాగాల్లో 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించి మెరిట్ అభ్యర్థుల పత్రాల పరిశీలన పూర్తయింది. తుది ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ విభాగాల్లో 833 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల తుదికితో పాటు జీఆర్ఎల్ను కమిషన్ విడుదల చేసింది. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా రూపొందించి పత్రాల పరిశీలన చేయాల్సింది. వ్యవసాయ అధికారుల పోస్టులకు సంబంధించి కూడా పరిశీలన ముగిసింది. దివ్యాంగులైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల జీఆర్ఎల్ కూడా విడుదలైంది. పురపాలక శాఖలో అకౌంటెంట్ పోస్టులకు ధృవీకరణ పత్రాల పరిశీలన ముగిసింది. భూగర్భ జలవనరుల శాఖలో గెస్టెడ్ పోస్టులకు ధృవీకరణ పత్రాల పరిశీలనను ఇప్పటికే కమిషన్ పూర్తి చేసింది. పోస్టుల ప్రాధాన్య క్రమం మేరకు అభ్యర్థుల నుంచి ఆప్షన్లు తీసుకుంది. సాంకేతిక విద్యా విభాగంలో 247 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు కమిషన్ జీఆర్ఎల్ ప్రకటించింది. ఈ పోస్టులకు మెరిట్ జాబితా రూపొందించి పత్రాల పరిశీలన చేయాల్సింది. ఇంటర్ విద్యా విభాగంలో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల తుదికి వెల్లడైంది. రవాణా శాఖలో 113 ఏఎంవిఐ పోస్టులకు జూన్లో పత్రాల పరిశీలన జరగనుంది. వివిధ దశల్లోని నియామక పత్రాలను ప్రక్రియను వేగంగా పూర్తి చేసి ఫలితాలు ప్రకటించాలని కమిషన్ భావిస్తుంది. ఇకపోతే ఈ రోజు నుంచి అందుబాటులో గ్రూప్ 1 ప్రిలిమినరీ హాల్ టికెట్లు మధ్యాహ్నం 2 గంటల నుంచి హాల్ టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో అందుబాటులోకి పెడుతున్నట్లు కమిషన్ ప్రకటించింది. పంచాయతీ కార్యదర్శి విఆర్ఓ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. ఏపీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో గ్రేడ్ 5, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 1-2 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీపీఎస్సీ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. వీరికి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ పరీక్ష వాయిదా. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ ఐటీఐల్లో అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ పోస్టులకు నిర్వహించాల్సిన పరీక్షను వాయిదా వేసినట్లు తెలిపారు. మరి ఎప్పుడు పెడతారు అనేది త్వరలో చెప్తారు. ఈ వెబ్సైట్లో చూడవచ్చు. జూన్ 3న లాసెట్, పీజీ లాసెట్ పరీక్షలు అందుబాటులో హాల్ టికెట్లు తెలంగాణ నుంచి. నోటిఫికేషన్స్ విషయానికి వస్తే ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఏఎఫ్క్యాట్, వాయుసేనలో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన ఎయిర్ ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏఎఫ్క్యాట్, ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీకి సంబంధించిన ప్రకటన విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 28లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. టీచింగ్ అడ్మిన్ స్టాఫ్ పోస్టులు డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూలు ఆర్సీఐ హడాక్ ప్రాతిపదికన టీచింగ్ అడ్మిన్ స్టాఫ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం 15 ఖాళీలు ఉన్నాయి. ఈమెయిల్ లేకపోతే పోస్టు, కొరియర్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. జూన్ 10 లాస్ట్ డేట్. ఎంటెక్ ప్రోగ్రాము కర్నూలులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనకు సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఎంటెక్ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. దరఖాస్తు ఫీజు 500. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 16.
ఎన్సిబి ఫరీదాబాద్లో పీజీ డిప్లొమా ప్రోగ్రాంలు, నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్లో పీజీ డిప్లొమాలు ఉన్నాయి. ఫీజు 500. ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు చివరి తేదీ 28 జూన్. టీజీఆర్టీసీ ఐటీఐలు గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్ అన్నమాట. అంటే దీంట్లో ఐటీఐ అయిపోయాక వీళ్ళే పెట్టేసుకుంటారు మంచిగా ఉంటే. ఎంఎంవి మోటార్ మెకానిక్ వెహికల్లో 2 years 48 సీట్లు ఉన్నాయి. ఎలిజిబిలిటీ పెయింటర్ 2 years 20. వెల్డర్ ఇవి మరి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మీరు ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. వరంగల్, అక్కింపేట్ల రెండిట్ల ఉంటుంది. ఈ నంబర్లు కూడా ఉన్నాయి చూడండి. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్, ఎయిర్ ఫోర్స్లో ఉన్నత ఉద్యోగాలకు సంబంధించిన ఎయిర్ ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇందాక చూసినాం. దీనికి ఇట్లున్నాయి. ఫ్లయింగ్ AFCAT CDAC.in లాస్ట్ డేటు ఆగస్టు 9, 10, 11. ఆన్లైన్ ఎగ్జామ్లు అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జూన్ 28 లాస్ట్ డేటు. యూపీఎస్సీ ఎన్డీఏ ఎగ్జామ్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఛానల్లో ఉంటాయి. దీనికి లాస్ట్ డేటు జూన్ 4. ఆన్లైన్ పరీక్ష తేదీ సెప్టెంబర్ 1. వెబ్సైట్ ఇది UPSC.gov.in. నేషనల్ ఆర్కైవ్స్లో సర్టిఫికేట్ కోర్సులు, షార్ట్ టర్మ్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ రెప్రోగ్రఫీలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది. ఈ కోర్సును జూన్ 24 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహిస్తారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 2nd క్లాస్ మార్క్స్ తోటైనా సరే డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. కోర్సు ఫీజు 300, దరఖాస్తు 100 రూపాయలు. దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ జూన్ 7. ఇది వెబ్సైట్ ఇది. ఇకపోతే న్యూఢిల్లీలో ఇండియన్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ 2024 జూలై బ్యాచ్ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తును కోరుతుంది. ఇది 18 నెలల డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్. పీజీ డిప్లొమా ఈ విధంగా ఉన్నాయి. ఒకసారి చూడండి. ప్రోగ్రామ్ ఫీజు జనరల్ అభ్యర్థులకు 50,000 ప్లస్ 18% GST కూడా ఉంది. మిగతా వాళ్ళకి ఇట్లుంది ఫీజు. దరఖాస్తు ఫీజు ఇది వెబ్సైట్ ISTD.in. నిట్ట సిల్చార్ అస్సాంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిల్చార్లో ఎంటెక్ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది. ఈ విధంగా ఉన్నాయి స్పెషలైజేషన్లు. లాస్ట్ డేటు ఈమెయిల్ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ జూలై 1. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితా జూలై 10. రిటర్న్ టెస్టులు, ఇంటర్వ్యూలు జూలై 25. మెయిల్ ఐడి ఇది. ఇకపోతే మౌలానా ఆజాద్ యూనివర్సిటీలో ఎంటెక్, దీంట్లో ఎంటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ విధంగా ఉన్నాయి. తర్వాత డిప్లొమా ఉంది, ఐటీఐ కూడా ఉంది. మైనార్టీలకు ప్రథమ ప్లేస్ ఇస్తారు, ఫస్ట్ ప్లేస్. ముఖ్య సమాచారం విషయానికి వస్తే ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 30. ఈ విధంగా ఉన్నాయి. వెబ్సైట్ manu.edu.com.in. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తిరుపతిలో PhD అడ్మిషన్లు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ వెబ్సైట్ ఇది. లాస్ట్ డేట్ పూర్తి వివరాలకు అన్నిటికీ వెబ్సైట్లో చూడవచ్చు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ అడ్మిషన్ నోటిఫికేషన్ స్పాట్ రౌండ్ 1 అన్నమాట. మాస్టర్స్ డిగ్రీ డైరెక్ట్ అడ్మిషన్లు ఈ వెబ్సైట్ చూడండి పూర్తి వివరాలకు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆస్కి, దీంట్లో గచ్చిబౌలి ఉంటుంది. GIS సర్టిఫికేషన్ కోర్సు, ఇవి ఆన్లైన్ ఆఫ్లైన్ ఈ విధంగా కోర్సులు ఉన్నాయి. టార్గెట్ గ్రూప్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ ఇచ్చారు. దీనికి ఈ నంబర్లలో సంప్రదించవచ్చు మీరు. ఇకపోతే సెంట్రల్ యూనివర్సిటీలో MSc అడ్మిషన్లు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వెబ్సైటు ఇది. జూన్ 10 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. నల్సారి యూనివర్సిటీలో LLM నిన్న మొన్న కూడా చూస్తున్నాం ఇది. దీనికి జూన్ 24 ఇంటర్వ్యూ, జూన్ 15 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. వెబ్సైట్ ఇది. BSFలో గ్రూప్ B, గ్రూప్ C పోస్టులు మొత్తము 144 పోస్టులు ఉన్నాయి. అర్హత పోస్టుని బట్టి విద్యార్హత ఉండాలి. వయసు 18 నుంచి 27 సంవత్సరాలు. జూన్ 17 లోపు దరఖాస్తు చేసుకోవాలి. RECTT BSF.gov.in. డిగ్రీతో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. CFCAT ఇందాక చూసినాం కదా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకో వీడియోలో చూద్దాం. దీనికి లాస్ట్ డేట్ జూన్ 26 వెబ్సైట్ ఇది. ఇకపోతే కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్లో పనిచేసిన భారతీయురాలైన మహిళ శాంతి పరిరక్షకురాలు మేజర్ రాధికా సేన్ను ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2023తో సత్కరించింది. మే 30న ఐరాస అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల
దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమెకు ఈ అవార్డు అందించారు. ప్రపంచంలో అత్యంత ప్రభావశీల 100 కంపెనీల జాబితాను టైమ్స్ విడుదల చేసింది. ఇందులో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూపులు ఉన్నాయి. టైమ్స్ సంస్థ రిలయన్స్ను భారత శక్తిగా అభివర్ణించింది. టైమ్స్ జాబితాలో రిలయన్స్ చోటు చేసుకోవడం ఇది రెండోసారి. 2021లో తొలిసారిగా టైమ్ 100 ప్రభావశీల కంపెనీల్లో జియో ప్లాట్ఫామ్స్ స్థానం సాధించింది. ప్రస్తుత జాబితాలో ఉన్న మరో భారతీయ కంపెనీగా సీరం ఇన్స్టిట్యూట్ కూడా నిలిచింది. గగనతలం నుంచి నేలపైనున్న లక్ష్యాలను ఛేదించగల రుద్రం 2 అనే క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. వైమానిక దళానికి చెందిన సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి ప్రయోగం జరిగింది. ఒడిశాలోని బాలేశ్వర్ తీరానికి చేరువలో 2024 మే 29న ఈ పరీక్షను నిర్వహించారు. గత ఫైనాన్షియల్ ఇయర్ మన దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDI 3.49% తగ్గి $44.42 బిలియన్ పరిమితమయ్యాయి. సేవలు, కంప్యూటర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, టెలికాం, వాహన ఔషధ రంగాలకు తక్కువ పెట్టుబడులు రావడం ఇందుకు కారణం. వాడొద్దడే విషయానికి వస్తే ఎక్స్టాటిక్ అమితానందం, సంతోషం, యూపోరిక్, జుబిలియంట్ అనేవి సినోనిమ్స్. యాంటోనిమ్స్ మైసరబుల్, డిజెక్టెడ్ అనేవి ఆపోజిట్ వర్డ్స్. వామ్మో జూన్ వచ్చేసింది, ఫీజుల భారం మొదలయ్యింది. బడి ఫీజుల మాట వింటేనే భయపడుతున్న తల్లిదండ్రులు. సంపాదనలో సగం మేరకు బడి ఫీజులకే మాయం. ఫీజుల నియంత్రణకు పలువురు డిమాండ్. వీళ్ళందరూ డిమాండ్ చేస్తారు. అడ్మిషన్ ఫీజు, రవాణా, యూనిఫామ్, పుస్తకాలు, పెన్నుల ఖర్చుల అదనం, రిజిస్ట్రేషన్ ఫీజు, మళ్ళీ ఇవి కాక బుక్కులు అంటారు. ఇవన్నీ మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే ఓకే క్లియర్ చేస్తాము, కంట్రోల్ చేస్తామని చెప్తారు, వాళ్ళు మర్చిపోతున్నారు. ప్రైవేట్ పాఠశాలల దోపిడీకి కళ్యం. యూనిఫామ్స్, పుస్తకాలు విక్రయిస్తే కఠిన చర్యలు. ఇప్పటికే జోరుగా విక్రయాలు. ఆలస్యంగా మేల్కొన్న విద్యాశాఖ. ఆలస్యంగా మేల్కొన్న ఏదైనా ఏమైపోతుందంటే స్కూల్లో అమ్మొద్దు అని చెప్తారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, బయట లేకపోతే ఏదో ఒక దగ్గర ఒక లొకేషన్ ఇస్తారు, లేకపోతే ఒక షాప్కి అప్పగిస్తారు. ఇగో ఈ షాప్లో దొరుకుతాయని ఆడ తీసుకోరని చెప్తారు. మళ్ళీ ఆ షాప్ వాళ్ళు వీళ్ళు షేర్ చేసుకుంటారు అన్నమాట అమౌంట్. 50 కథలు ఉంటాయి ఇంట్లో. గురుకులాల్లో అన్ని సమస్యలే. కేసీఆర్ సార్ పోయినాక ఏంటిది అని అంటే ఆయన ఇష్టం ఉన్నట్టు 50 అంటే 50 లేకపోతే 100 రెసిడెన్షియల్ స్టార్ట్ చేసిండు. ఏ ఒక్కదానికి ప్రాపర్గా బిల్డింగ్లు లేవు, ఏం లేవు. ఇగో దాంట్లో ఈ సమస్యలు. బడ్జెట్ విడుదలలో సర్కారు నిర్లక్ష్యం, పేరుకుపోయిన బకాయిలు, పలచబడుతున్న మెను, పౌష్టికారం మొత్తం అంటే ఈ ఏడాదైనా పరిష్కారం అయ్యాన విద్యార్థుల్లో ఆందోళన. నోటిఫికేషన్లు ఉన్నాయి, ఏం లేవు. తర్వాత ఇష్టమన్నట్టు చేసి వెళ్ళిపోయింది ఆయన. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కు చుక్కలు. ఇవి ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.